మీ ఇంటి ముందు రోడ్డు వేయాలన్నా, తాగునీరు రావాలన్నా ఎమ్మెల్యేనో ఎంపీనో రానక్కర్లేదు. మీ నగరానికి అసలైన బాస్ మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్. అసలు వీళ్ళని ఎలా ఎన్నుకుంటారు? వీరికి ఉండే పవర్స్ ఏంటి? బేసిక్ గా మన దగ్గర రెండు రకాల పట్టణ పాలనలు ఉంటాయి. పెద్ద నగరాలైతే కార్పొరేషన్, చిన్న పట్టణాలైతే మున్సిపాలిటీ. కార్పొరేషన్ కు అధిపతి మేయర్, మున్సిపాలిటీకి అధిపతి చైర్మన్. వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. మనం ఎవరైతే వార్డు కౌన్సిలర్లను లేదా కార్పొరేటర్లను ఎన్నుకుంటే వారందరూ కలిసి మేయర్ లేదా చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఇక్కడే ఎక్స్ అఫీషియో ఓట్లు అంటే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు కూడా కీలకంగా మారుతాయి. వీరికి ఉన్న పవర్స్ ఏంటో తెలుసా? మున్సిపాలిటీకి వచ్చే కోట్ల రూపాయల నిధులను ఎక్కడ ఖర్చు పెట్టాలో నిర్ణయించేది వీరే. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కుల నిర్వహణ అంతా వీరి చేతుల్లోనే ఉంటుంది. నగరం లేదా పట్టణానికి వీరే ప్రథమ పౌరులు. ఇక వీరి జీతాల విషయానికి వస్తే తెలంగాణలో మేయర్ కు నెలకు సుమారు 65,000, చైర్మన్ కు 15 నుంచి 19,000 వరకు ఉంటుంది. మేయర్ లేదా చైర్మన్ సరిగ్గా పనిచేయకపోతే సామాన్యుడికి ఎలాంటి హక్కులుంటాయో తెలుసా? ఆర్టీఐ సమాచార హక్కు. మీ వార్డుకి ఎన్ని నిధులు వచ్చాయి, మేయర్ వాటిని ఎక్కడ ఖర్చు చేశారు అనే వివరాలను ఆర్టీఐ ద్వారా అడిగే హక్కు మీకు ఉంది. సమాధానం ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మున్సిపల్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆధారాలుంటే మీరు హైకోర్టులో పిల్ కూడా వేయవచ్చు. అయితే వీళ్ళని గద్దెదించే అసలైన పవర్ మాత్రం వీరిని ఎన్నుకున్న కౌన్సిలర్లకే ఉంటుంది. అవిశ్వాస తీర్మానం. మేయర్ సరిగ్గా పనిచేయట్లేదని 2/3 వంతు మంది కౌన్సిలర్లు తీర్మానం చేస్తే వారిని పదవి నుంచి తొలగించవచ్చు. కానీ పదవి చేపట్టిన 2 లేదా 3 ఏళ్ల వరకు ఇది చేయడానికి వీలుండదు. కౌన్సిల్ మీటింగ్ లో మేయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కౌన్సిలర్లు తిరస్కరించవచ్చు. మున్సిపల్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సెక్షన్ 37 కింద అధికారాలను దుర్వినియోగం చేసిన మేయర్ ను లేదా చైర్మన్ ను డిస్మిస్ చేసే అధికారం కూడా ఉంటుంది.